తెలంగాణ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. వివిధ మండపాల్లో అయితే ఆకట్టుకునేలా విగ్రహాలను ప్రతిష్ఠించారు. హైదరాబాద్లో అయితే ప్రజలను ఆకట్టుకునే విధంగా వివిధ రూపాల్లో వినాయకులను తయారు చేశారు. కొందరు బట్టతోటి తయారు చేసినటువంటి వినాయకులను, మరికొన్ని చోట్ల మిల్లెట్స్తో తయారు చేసినటువంటి విగ్రహాలను ప్రదర్శించారు. ఎన్ని రకాల విగ్రహాలను ఇట్లా డిఫరెంట్ టైప్లో ప్రజలను ఆకట్టుకునే విధంగా తయారు చేశారు అనేటటువంటి విషయాన్ని గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. తెలంగాణ ఆగ్రోస్ ఆధ్వర్యంలో అయితే ఒక ప్రత్యేకమైనటువంటి మిల్లెట్స్తో తయారు చేసినటువంటి గణనాథుని ఇక్కడ ఆఫీస్లో ప్రదర్శించడం జరిగింది. అయితే ఈ మిల్లెట్స్ తోటి తయారు చేసినటువంటి గణనాథుడు ఏదైతే ఉందో అసలు ఎందుకు ఈ మిల్లెట్స్ తోటి తయారు చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మిల్లెట్స్ తోటి వినాయకుడిని తయారు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మామూలుగా సాధారణంగా అయితే మట్టితోటి తయారు చేసినటువంటి వినాయకులు ఉంటాయి, లేదంటే పీవీపీ తోటి తయారు చేసినటువంటి వినాయకులను ఎక్కువ మంది పెడతా ఉంటారు. మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఇది మిల్లెట్స్ తోటి మాత్రం ఎట్లా తయారు చేయాలనే? నమస్కారం అండి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంతకుముందు 3 years నుంచి వినాయకుని పెడుతున్నాం మా ఆఫీస్లో. అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మనము మన రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం కూడా మిల్లెట్స్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ భాగంలోనే తెలంగాణ ఆగ్రోస్ కూడా మన మిల్లెట్స్ని మన ఎండి గారు టచ్ స్టోన్ ఫౌండేషన్ వాళ్ళతోని ఒక ఒప్పందపరమైన బిజినెస్ కూడా చేస్తున్నాం మేము. అయితే ఏంటంటే మేము లాస్ట్ టైం కూడా వినాయకుడిని పెట్టాము. అయితే ఈసారి ఏంటంటే ఈ యొక్క మిల్లెట్స్ అనే ఒక ఉద్దేశాన్ని ప్రజలకి దేవుని ద్వారా, అంటే దేవుని గణపతి యొక్క ఈ నవరాత్రుల ఉత్సవంలో ఒక ప్రథమ విషయంగా మిల్లెట్స్తో వినాయకుని చేసి ప్రజలకి మిల్లెట్స్ ఒక విషయాన్ని ఇంపార్టెన్స్ని తెలియజేద్దామనే ఉద్దేశంతోనే మా ఒక స్టాఫ్ మేమందరం కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాము. అయితే ఈ వినాయకుడిని పూర్తిగా మా ఆఫీస్ వాళ్ళ స్టాఫ్తోనే తయారు చేసాం. ముందు లేడీస్తోనే వర్క్ చేయించాము. బెల్లంతోనే, ప్యూర్ బెల్లంతోని ప్లస్ 5 రకాల మిల్లెట్స్తోని ఈచ్ రేషియోగా 5 రేషియోస్గా తీసుకుని బెల్లము మిల్లెట్స్తో కలిపి ఈ యొక్క వినాయకుడిని ఒక 4 hours పాటు మా ఆఫీస్లో ఉన్న వంట పరికరాలతోనే ఈ వినాయకుని చేయడం జరిగింది. తర్వాత చిన్న జస్ట్ కరెక్షన్స్ వరకే కానీ మిగతా అంతా దీంట్లో ఎటువంటి రసాయనం కానీ గమ్ కానీ ఏది ఉపయోగించలేదు. ఇది టోటలీ ప్యూర్ వినాయకుడు. ఇది వినాయకుని చేసిన మాత్రం మిల్లెట్స్తోనే. ఇది కేవలం మన ఒక భక్తితో పాటు మన మనుషులకి ఒక మంచి ఉద్దేశము ప్లస్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మిల్లెట్స్ అనేది ఒక డైలీ ఒక భాగం కావాలి ప్రతి మనిషికి కూడా అనే ఉద్దేశంతో ఇది కింది స్థాయి వరకు ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇది వినాయకుని తయారు చేశాము. ఆ వినాయకుని ఆశీర్వాదం వల్ల, దేవుడి దయ వల్ల మా యొక్క సంకల్పము ఎక్కువ వాటికి వెళ్తుందని ఆశిస్తున్నాం సార్. మేము అది జొన్న, కొర్రలు, అరికెలు, సామెలు, ఇంకోటి అంటు కొర్రలు ఉపయోగించామన్నమాట. 5 టైప్. అయితే ఇది కూడా ఫస్ట్ టైం మాకు రాలేదు సార్. మేము మా ఒక స్టాఫ్ చాలా 3-4 times, ఎందుకంటే ఇది మిల్లెట్స్ అనేది జిగురు పదార్థంగా ఉండదు కాబట్టి ఈ బెల్లంతో స్టిక్ అవ్వలేదు, చాలా ఇబ్బంది అయింది మాకు కూడా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది తయారు చేయాలి, ఈ యొక్క మంచి సంకల్పాన్ని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక 1 day శ్రమించి పొద్దున ఉపవాసంతో మధ్యాహ్నం 4 వరకు కూడా శ్రమించి ఒక 5-6 మంది లేడీస్ మా స్టాఫ్ అందరం కలిసి ఈ యొక్క వినాయకుడిని తయారు చేశాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ మిల్లెట్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రస్తుతం మనం కోటిలో ఉన్నాం. రాజ్ కమల్ గ్రూప్ ఆధ్వర్యంలో అయితే ఈ గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు కంప్లీట్గా గణపతి అనేటటువంటిది చాలా డిఫరెంట్గా ఉంది. హనుమంతుని పైన వినాయకుడిని కూర్చోబెట్టినట్లయితే ఇక్కడ వీళ్ళు డిజైన్ చేశారు. మనం చూడొచ్చు, ఇక్కడ గమనించవచ్చు కంప్లీట్గా కూడా ఇక్కడ ముత్యాల లాంటి వాటితోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ కూడా డిఫరెంట్గా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అదేవిధంగా ఇక్కడ హనుమంతునికి ఏదైతే డిజైన్ చేశారో కంప్లీట్గా ఇక్కడ గద ఉంది కదా, ఆ గదకు అన్నింటికి కూడా అవి మెరిసేలా కంప్లీట్గా ఈ ముత్యాలు వాటితో పాటు ఈ మెరిసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ చేతికి ఏవైతే ఉన్నాయో రుద్రాక్షలు ఉన్నాయి. అదేవిధంగా ఓ సైడు ఆధ్యాత్మికాన్ని మెయింటైన్ చేస్తూనే మరోవైపు జనాలకు ఆకట్టుకునే విధంగా అయితే ఇక్కడ గణపతిని అయితే తీర్చిదిద్దడం జరిగింది. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ సెల్ఫీలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు చూడొచ్చు పైన చేసినటువంటి డెకరేషన్ అంతా కూడా స్పెషల్గా డిఫరెంట్ లైటింగ్
లైటింగ్ తోటి ఉంది, ఆకట్టుకునే విధంగా ఉంది. ఇటు చేసినటువంటి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ డెకరేషన్లో భాగంగా ఇక్కడ పెట్టినటువంటి పూలను కూడా మనం గమనించినట్లయితే దాదాపు న్యాచురల్గానే ఉన్నాయి. పైన పెట్టినటువంటి కొబ్బరి మట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యాచురల్కి సంబంధించినటువంటి కొబ్బరి మట్టలే. అయితే దీన్ని గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి ఈ నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా వచ్చింది మీకు ఈ ఆలోచన? డిఫరెంట్ యాంగిల్లో ఉంది ఇక్కడ గణపతి. పాస్ట్ 15 years నుంచి మేము పెడుతున్నాము. ఎవ్రీ ఇయర్ మేము డిఫరెంట్ కాన్సెప్ట్తోనే చేస్తాం మేము. అంటే ఈ ఇయర్ చాలా 1-2 months బిఫోరే ప్లాన్ చేసినాం. ఇయర్ కొంచెం చాలా డిఫరెంట్గా చేద్దాం అంటే మొత్తం స్టోన్స్ మొత్తంతో చేసినాం. ఇది ఎన్ని రోజులు పట్టింది ఈ డిజైన్ చేయడానికి? 30 to 35 days పడినాయి. ఇంకా ఇక్కడ ఈ లైటింగ్ ఇదంతా కూడా ఎవరు చేశారు? ఎక్కడి నుంచి తెప్పించారు వీళ్ళందరినీ? మొత్తం నేను, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ వాళ్ళందరూ చేసుకున్నాం. అంటే ఈ గణపతిని ఆర్డర్ ఇచ్చి చేయించారా, లేదంటే ఇది తీసుకున్న తర్వాత మీరే డిజైన్ చేశారా? తీసుకున్న తర్వాత మేమే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చేసుకున్నాం. మేమే లాస్ట్ టైం ఏ మోడల్లో పెట్టారు మీరు? లాస్ట్ టైం గ్రెయిన్స్ టైప్ ఉండే, అది ఎవ్రీ ఇయర్ వేరే పెట్టాం. ఇది చూడొచ్చు, కంప్లీట్గా ఇది స్టోన్ తోటి పెట్టారు. దాదాపు వీళ్ళ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కలిసి చేసాము. 15 రోజుల పాటు వర్క్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సాక్షాత్ చూడొచ్చు, ఈ హనుమంతుడి పైన గణపతి అనేటటువంటిది, గణపతిని మనం సమస్తంగా ఆదిదేవునిగా భావిస్తాం. అలాంటిది ఒక హనుమంతుడి భుజాల పైన ఉన్నటువంటి గణపతిని చూస్తే సమస్త లోకాన్ని రక్షించడానికి వచ్చినట్టుగా ఈ యొక్క ప్రతిమ వినాయకుని ప్రతిమ మనకు కనిపిస్తూ ఉంది. అయితే చాలామంది భక్తులు కూడా ఇక్కడ వచ్చారు. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ గణపతిని చూస్తూ ఉంటే మీకు? ఇది కొత్తగా అనిపిస్తుంది అన్న. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత మంచి గణపతి. మన హైదరాబాద్ ట్విన్ సిటీ ఇంత మంచిగా, తెలంగాణ స్టేట్ ఇంత మంచి గణపతి లైటింగ్ పెట్టి చాలా బాగుంది. హెడ్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి చాలా సంతోషం. అంత శుభాకాంక్షలు వాళ్ళకు కూడా. అలా గణపతి దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇలా ఇంకా చాలా బాగా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్త వెరైటీగా పెట్టాలి. ఇట్లాంటివి చూసారా ఇంతకుముందు మీరు సిటీలో? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను ఇక్కడే పుట్టి పెరిగిన సికింద్రాబాద్లో. ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత శోభామాన్యంగా, ఇంత దగదగలాడే గణేష్, ఇంత లైటింగ్ కానీ ఇలాంటిది కానీ ఉంటాం. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఖైరతాబాద్ గణపతి ఫేమస్ టోటల్ ఇండియా లెవెల్లోనే. అలా దాని తర్వాత ఇంకా అంత మంచి గణపతి అంటే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా, కానీ ఇలాంటి లైటింగ్ గణపతి చూడాలంటే చాలా లక్ ఉండాలి. ఇలా అదే కోటిల సుద్దాల మదార్లో పెట్టడం అంటే ఇంతమంది పబ్లిక్లో వాళ్ళు పెట్టిన వాళ్ళు కానీ ఎవరైతే పెట్టిరో ఆర్గనైజ్ చేసిరో వాళ్ళందరికీ చాలా వెరీ థ్యాంక్ యూ. అన్న చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ గణపతిని డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాడు చూస్తుంటే. డిఫరెంట్గా కనిపిస్తుంది అండి వినాయకుడు. ఇది ఇట్లా చూడడం ఫస్ట్ టైం, ఇట్లా ఈ టైప్లో వినాయకుడిని చూడడం ఇది చాలా బాగా అనిపిస్తుంది. లైటింగ్ సెట్టింగ్స్ కానీ ఇదంతా బాగుంది. దారిలో వెళ్తుంటే చూశాను గణపతి బాగున్నది, చూద్దామని చెప్పి. చాలా బాగుందండి, డెకరేషన్ బాగుంది. ఇట్లా చూడడం ఫస్ట్ టైం, ఇట్లా గణేష్ చాలా బాగుంది. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ గణపతి? చాలా బాగుంది. నా చెప్పండి అమ్మ, మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది గణపతి? మేము రోడ్ సైడ్ పోతుండే ఏదో అట్రాక్షన్ అనిపించి మేము ఇక్కడ వచ్చినాం. చూసేవారికి ఇక్కడ వినాయకుడు మస్తు అనిపిస్తుంది మాకైతే. ఆ లుక్, ఆ డెకరేషన్ వెరైటీగా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ రాజ్లూర్, అక్కడ కందుకూరు సైడ్ నుంచి వచ్చినాం. ఇట్లాంటి డిఫరెంట్ మోడల్లో మీరు ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? ఇక్కడ చూడలేదు, ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చి చూసిన. చూడొచ్చు, భక్తులంతా కూడా ఇక్కడ వినాయకుని చూసిన తర్వాత చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇది డిఫరెంట్గా బాగుంది. ఇక్కడ చేసినటువంటి నిర్వాహకులు కూడా వాళ్ళు కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. ఇట్లాంటివి మరిన్ని చేయాలి. పబ్లిక్ మన పండుగలకు సంబంధించినటువంటి ఇలాంటి విగ్రహాలు మరిన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాక మనం కోటిలో ఉన్నటువంటి గణపతిని చూసాం. ప్రస్తుతం మనం ఉస్మాన్గంజ్లో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ కూడా ఒక వినూత్నమైన గణపతిని అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, మేక్ ఇన్ ఇండియా పేరుతోటి సింహం పైన ఒక గ్లోబ్ భూమి ఆకారంలో ఉంటుంది, దానిపైన గణపతి ఉంటాడు. ఆదిదేవుడు పేరుతోటి మనం గణపతిని పూజిస్తాం, సర్వాంతర్యామిగా పూజిస్తాం. అయితే ఈ భూమిపైన మనం సరిగ్గా ఆ మెసేజ్ వచ్చేటట్లు కూడా ఆ గ్లోబ్ ఆకారంలో ఈ వినాయకుని యొక్క బొమ్మను ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు ఆ విగ్రహమే కాకుండా చుట్టుపక్కల ఈ యాంబియన్స్ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా గోల్డ్ కలర్లో ఎవరైతే వస్తారో వచ్చే వాళ్ళందరికీ కన్ను చూపులకు ఆనందంగా ఉండడానికి, చూడడానికి ఇటు చాలా అందంగా డెకరేట్ చేయడం అయితే జరిగింది. అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అని ఏదైతే పిలుపునిచ్చారో అందులో భాగంగానే ఇక్కడ గణపతిని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ థాట్ ఎట్లా వచ్చింది, ఇది ఎప్పటి నుంచి వీళ్ళు ఈ విధంగా పెడుతున్నారు, ఒకసారి ఇక్కడ
ఉన్నటువంటి నిర్వాహకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మేక్ ఇన్ ఇండియా పేరుతోటి పెట్టాలని ఎట్లా థాట్ వచ్చింది మీకు? మన ఇండియన్స్ అన్ని బయట ప్రోడక్ట్స్ వాడకుండా మన ఇండియన్ ప్రోడక్ట్లు వాడాలని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రోడక్ట్స్ తీస్తున్నారు, కంపెనీస్ తీస్తున్నారు, దానివల్ల చేసి అందరు మనం డెవలప్మెంట్ మన ఇండియన్ చేయాలని చెప్పి జరిగింది. ఇట్లా ఈసారి కొత్తగా పెట్టిరా లేదంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ మోడల్లో పెడతారా? ఇట్లా లాస్ట్ 11 ఇయర్స్ నుంచి మేము కొత్త కాన్సెప్ట్స్తో వస్తాం. పిల్లలు అట్రాక్ట్ అయినట్టు ఎడ్యుకేషన్ కోసం అట్లా అట్రాక్ట్ కోసము మేము చేస్తుంటాము. గణపతి ఎక్కడ తయారు చేయించారు లేదంటే మామూలుగా రెగ్యులర్ దొరికేది కన్నా స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించారా? లేదు సార్, ఈ స్పెషల్ ఆర్డర్ ఇచ్చి 6 months బ్యాకే మేము చేసినాము. మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అభిషేక్ అని, దూల్పేటలో ఉంటాడు, ముంబై కళాకారులను పిలిచి చేయించడం జరిగింది. ఎంత ధర పడింది గణపతికి? టోటల్ 180 దాకా పడ్డది మొత్తం గణపతిని తయారు చేయడానికి. కలరింగ్ విలరింగ్తో అక్కడ నుంచి కళాకారులను తీసుకొని వచ్చి చేయించడం పడింది. ఇది మనతో చెప్తున్నటువంటి విషయం. మేక్ ఇన్ ఇండియా మోడీ ఏదైతే స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పేసి పిలుపునిచ్చాడో అందులో భాగంగానే దీన్ని ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. పబ్లిక్ మెసేజ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. మనం చూడొచ్చు, అక్కడ గణపతి ఉంది, ఆ గణపతి కింద గ్లోబ్ ఉంది, గ్లోబ్ కింద సింహం ఉంది. ఆ సింహం తర్వాత కూడా ఇక్కడ అటొకటి ఇటొకటి 2 ఎలుకలు కూడా పెట్టడం జరిగింది, మూషకాలు. ఇది ఒక గణపతికి మనం వాహనంగా భావిస్తూ ఉంటాం దీన్ని. దాంతోపాటు మేక్ ఇన్ ఇండియా పైన ఈ ఫారెస్ట్ ఏదైతే పచ్చదనం ఉంటుందో పచ్చదనం కనిపించేలా కూడా ఫారెస్ట్లో సింహం అనేటటువంటి తిరుగుతుంది కనుక ఆ రూపం అది వచ్చేటట్లుగా ఆ ఫారెస్ట్లో ఒక సింహాన్ని పెట్టారు. సింహం పైన గణపతి భూమికి సర్వంతర్యామి అని చెప్పుకునే విధంగా ఆ గ్లోబ్ పైన ప్రతిష్ఠించడం జరిగింది. చూసాం కదా, వివిధ రకాల గణపతులను అయితే మండపాల నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. సిటీలో పబ్లిక్ ఆకట్టుకునే విధంగా ఒక రకమైన మెసేజ్ ఇచ్చే విధంగా అయితే గణపతులను ఏర్పాటు చేశారు. అటు హనుమంతుని పైన కూర్చున్నటువంటి గణపతి విగ్రహం కానివ్వండి, లేదంటే భూమిపైన ఒక సింహము, భూమి ఆ పైన విగ్రహాన్ని పెట్టినటువంటి మేక్ ఇన్ ఇండియా మెసేజ్ తోటి కూడా గణపతి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మిల్లెట్స్కు సంబంధించినటువంటి గణపతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వివిధ రకాల గణపతులను పబ్లిక్ ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అయితే మండపాల నిర్వాహకులు గణపతులను ఏర్పాటు చేశారు. కెమెరామెన్ మనీతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.